పాకిస్తాన్తో యుద్ధం వస్తే భారతదేశం ఎట్లా యుద్ధం చేస్తుందో చూస్తాము, మేము పాకిస్తాన్కు మద్దతుగా ఇక్కడుండే ఏం చేయాలో చేసి చూపిస్తాము అని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు రోహింగ్యాలు హైదరాబాద్ లోపల, కేబుల్ ఛానల్ నడుపుతున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ లోపల మీ బ్రహ్మోస్ ప్రతాపం చూపెట్టింది కదా, డిఆర్డిఓ నుంచే పోవాలి కదా, మళ్ళీ యుద్ధం వస్తే ఇక్కడ రైలు పట్టాలు వీక్తామంటున్నారు. మీ బ్రహ్మోస్ క్షిపణులు బార్డర్లకు ఎట్లా పోతాయో, మీ నాగు త్రిశూలు ఆకాశ క్షిపణులు ఎట్లా పోతాయో మేము చూస్తామని అంటున్నారు. హైదరాబాద్కు దారి తీసేటువంటి ప్రతి రైలు పట్ట చుట్టూ అక్రమ విదేశీ చొరబాటుదారులు ఉన్నారు. రాసుకోండి, మీ కెమెరాలు తిప్పండి. హైదరాబాద్కు దారి తీసేటువంటి ప్రతి రైలు పట్ట చుట్టూ అటు ఇటు విదేశీ అక్రమ చొరబాటుదారుల కాలనీలు వెలిసినాయి. రేపు పట్టాలు వీక్తారండి. యుద్ధం లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తే పట్టాలు వీకేస్తామంటున్నారు. వాళ్ళేం దాచుకుంటలేరు. చర్చ ప్రజల్లో లేదు, సీరియస్నెస్ ప్రభుత్వాల దగ్గర లేదు. దేశ భద్రత విషయం లోపల రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి లోపించింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల మీదనే వీళ్ళ వ్యవస్థల చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ రోజున మీరు ఇంతకుముందు అన్నారు, ఖచ్చితంగా వ్యవస్థలు అనుకుంటే ఇది చేయగలిగేటువంటి పని. లక్షలాది మంది ఈరోజు భాగ్యనగరాన్ని చుట్టుముట్టిండ్రు. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడ్మినిస్ట్రేషన్ లోపల జాబ్ జిహాద్ శక్తులు ఏజెన్సీలో చేరిపోయినాయి. ఓటర్ కార్డు ఇస్తున్నాయి. ఓటు జిహాద్ ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని పెకిలించేటువంటి ప్రమాదం లోపల ఉన్నది. ఈ రోజున మీరు కత్తిపట్టి యుద్ధం చేస్తా అంటలేడు, వాడు గన్ను బట్టి యుద్ధం చేస్తా అంటలేడు, ప్రభుత్వాలను నేను ఆక్యుపై చేస్తా అంటున్నాడు. మాలేగావ్లో నిన్న రిజల్ట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇస్లాం పార్టీ గెలిచింది. దాని పేరు ఇస్లాం అట. ఎప్పుడైతే ఈ ఓటు జిహాదు పడగ విప్పినప్పుడు సెక్యులరిజం రాజకీయాలకు కూడా స్థానం లేదు. ఈ సోకాళ్ళు సెక్యులర్ పార్టీల్లో కళ్ళు తెరవాలా. హిందువులు మెజార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీ సెక్యులరిజం రాజకీయాలు నడుస్తాయి. మతోన్మాదం 30% దాటింది రాజకీయాలలో అంటే సెక్యులర్ రాజకీయాలకు కూడా జీరో రిజల్ట్. ఓటు జిహాద్ నడుస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ లోపల లక్షలాది మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. ఆ నకిలీ ఓటర్లంతా కూడా రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రాయన్ గుట్ట లోపల 40,000 లేని ఇంటి నెంబర్ ఉంది, ఓటర్లు ఉన్నారు. తెలియదా జిహెచ్ఎంసీకి? ఇదే హైదరాబాద్ పార్లమెంటు పరిధి లోపల చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కలిపి 140,000 డూప్లికేట్ ఓట్లు చొరబాటుదారులు ఉన్నాయి. తెలియదా జిహెచ్ఎంసీకి? కంప్లైంట్స్, రిటర్న్ కంప్లైంట్లు పోయినా లేవు. చర్యలు తీసుకునే చిత్తశుద్ధి ప్రభుత్వాల దగ్గర లేదు. ఎన్రోల్ చేసిన మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఏం వెరిఫికేషన్ చేసి ఎన్రోల్మెంట్ అయిందని చర్యలు తీసుకుంటున్నారు? ఒక్కొక్క ఇంటి మీద 400 ఓట్లు.